హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంవీఆర్ ప్రసాద్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయే కోసం మన లైఫ్లో డ్రీమ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఈ డ్రీమ్ సెట్టింగ్ అనేది ఎలా ఉండాలి దాని కోసం ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తున్నా. డ్రీమింగ్, ఆర్ రొటీన్, ఈ ఎఫర్ట్స్, ఏ అకౌంటబిలిటీ, ఎం మైండ్ సెట్. అయితే ఈ డ్రీమ్ని మనం సెట్ చేసుకున్నప్పుడు మనకి మెయిన్ ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ఏంటంటే మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటామో ఆ భవిష్యత్తును మనం చూడగలగాలి. ఆ చూడగలిగినప్పుడే మనకు ఆ సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి విజన్ ఎంత ముఖ్యమో మిషన్ అంతకంటే ఇంపార్టెంట్. ఈ విజన్లో మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని ఈ మిషన్ ద్వారా ప్రతిరోజు దాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని రెగ్యులర్గా దాన్ని మన మైండ్లో కనుక రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద మనకి ఒక మంచి ప్లానింగ్ అనేది తయారవుతుంది. ఈ ప్లానింగ్ అనేది ఈ విజన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేది కూడా ఏదో కేవలం ఒక 6 నెలలకో సంవత్సరానికో కాకుండా ఒక 5 ఇయర్స్కి ఒక దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఈ 5 ఇయర్స్లో నేను ఏమవ్వాలి, నేను ఏది రీచ్ అవ్వాలి, ఎంతమందికి నేను లైఫ్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని మీరు ఒక బలంగా మీ యొక్క విజన్లో పెట్టుకోండి. ఈ 5 ఇయర్స్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దీన్ని మనం స్టార్టింగ్ నుంచి 1 నెలలో మనం ఎంత చేయగలుగుతున్నాం, 6 నెలల్లో మనం ఏ స్టేజ్కి వచ్చాం, 1 ఇయర్లో ఏ స్టేజ్కి వచ్చాం, 2 ఇయర్స్లో ఏ స్టేజ్కి వచ్చాం అనేది మనం ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి మనం చేసేటటువంటి వర్క్ మీద ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మీరు పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఈ 5 ఇయర్స్ అనేది మీకు రొటీన్ అయిపోతుంది. దీని ద్వారా ఏంటంటే మీకు తెలియకుండానే మీ యొక్క గోల్కి మీరు దగ్గర అవుతారు. అదేవిధంగా ఒక 5 ఇయర్స్లో మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ అనేది 100% మీరు సక్సెస్ అవుతారు. అందుకే ఈ 5 ఇయర్స్ తర్వాత మనం అంతిమంగా తీసుకుంటే గోల్ సక్సెస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి డ్రీమ్, ఫస్ట్ మీరు ఒక డ్రీమ్ పెట్టుకోండి. ఆ డ్రీమ్ నుంచి ఒక విజన్ తయారు చేసుకోండి. ఆ విజన్ ద్వారా ఒక మిషన్ తయారు చేసుకోండి. దాని ద్వారా ఒక ప్లానింగ్ తయారు చేసుకొని ఆ ప్లానింగ్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఒక పర్ఫెక్ట్గా కనుక మీరు ముందుకెళ్ళినట్లయితే మీరు అనుకున్నటువంటి టైంలో అనుకున్నట్టుగా మీరు సక్సెస్ కాగలరు. మీరు అలా సక్సెస్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ